అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సోమవారం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. సోమవారమే కాదు, మాస శివరాత్రి, మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, ఇలా కొన్ని నక్షత్రాలు, కొన్ని రోజులలో మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఏ ఏ సమయాలలో పరమేశ్వర దర్శనం చేసుకుంటే మనకి ఏ ఫలితం వస్తుంది అంటే, అసలు పరమేశ్వరుణ్ణి 3 వేళల్లోనూ దర్శించుకోవచ్చు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం కూడా. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలలో గనక దర్శించుకుంటే చాలా విపరీతమైనటువంటి మంచి ఫలితం. అంటే సూర్యాస్తమయ కాలం అంటే ప్రదోష సమయం. ప్రదోష సమయంలో గనక శివదర్శనం ప్రతిరోజు గనక చేసుకుంటే గ్రహ దోషాలు పోతాయి. ఎవరికైనా సరే గ్రహ దోషాలు ఉంటే ప్రతిరోజు నియమం తప్పకుండా సాయంకాలం ప్రదోష సమయంలో శివదర్శనం చేసుకోవాలి. అటువంటప్పుడు గ్రహ దోషాలన్నీ తొలగిపోయి సర్వ సంపదలు లభిస్తాయి. రాహుకాలంలో పరమేశ్వరుణ్ణి పూజించిన, పరమేశ్వరాభిషేకం చేసిన పదవులు, ఉద్యోగాలు లభిస్తాయి. అందుకని ప్రతిరోజు కూడా రాహుకాల సమయం ఎప్పుడుందో చూసుకుని ఆ సమయంలో పరమేశ్వర పూజ, అభిషేకం లేకపోతే దర్శనం ఈ 3 చేయొచ్చు. శివరాత్రి రోజు, అది మాస శివరాత్రి కావచ్చు, మహాశివరాత్రి కావచ్చు, అర్ధరాత్రి కనుక శివదర్శనం చేసుకుంటే శాశ్వత కైలాస నివాసం లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు శివదర్శనం చేసుకుంటే అన్యోన్య దాంపత్యం కుదురుతుంది. అందుకనే ఎవరైనా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా, దంపతులు విడిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కనుక ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి ఏవైనా అబ్స్టాకల్స్ ఉన్నాయో, పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు అవన్నీ పోతాయి. వాళ్ళకి అన్యోన్య దాంపత్యం ఖచ్చితంగా కుదిరి తీరుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. లోకా సమస్త సుఖినో భవంతు.